తెనాలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పరిషత్ కార్యాలయంలో జరిగింది। ఈ సమావేశంలో మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై సభ్యుల మధ్య చర్చ జరిగింది। తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవుల నేతృత్వంలో జరిగింది। ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిపివేయడాన్ని కట్టేవరం ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో అందుకు సంబంధించిన విద్యుత్ ఏఈ సమాధానం చెప్పారు। అలాగే సంఘం చాకర్లమూడి బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు। అదేవిధంగా పలు అంశాల గురించి సమావేశంలో చర్చ జరిగింది। ఈ కార్యక్రమానికి తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పాల్గొని పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగిందని, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులకు ఎంపీటీసీలకు సెక్రటరీలను కోరినట్లు చెప్పారు। విద్యుత్ సరఫరా తరచూ ఆగిపోవడంపై విద్యుత్ అధికారులు దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు। ఎంపీడీఓ తోట దీప్తి మాట్లాడుతూ సమావేశంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు తీసుకొచ్చిన సమస్యలపై చర్చించడం జరిగిందని తెలియజేశారు। కార్యక్రమంలో మండల పరిషత్ సభ్యులు సెక్రటరీలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ఆవిష్కరించారు। ఈ శిలాఫలకంలో ప్రస్తుత ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అలాగే ఉపాధ్యక్షులు పరిషత్ సభ్యులు అధికారుల పేర్లను పొందుపరిచారు। వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినందువల్ల వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ పంచాయతీ అధికారులు కానీ ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి కనుక ఈ విలేజ్ల్లో అప్రమత్తంగా ఉండకుండా నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెరుగుపరుస్తూ చూసుకోవాలని ఆరోగ్య శాఖ వాళ్ళు కోరుతూ, అలాగే ఈ మీటింగ్లో కరెంటు సరిగ్గా ఉండలేదని విలేజ్లో అది ఒక మీటింగ్లో ఎంపీటీసీలో చెప్పడం జరిగింది। అలాగే ఈ కుక్కల బెడద గురించి కూడా మా ఎంపీటీసీలు సర్పంచులు చెప్పడం జరిగింది। దాని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ గ్రీవియన్సెస్ అనేది రైజ్ అయినాయి। కరెంట్ ఎక్కువగా పోతుందని కట్టివరం సర్పంచ్ గారు, అంగల్కుదురు ఎంపీటీసీ గారు వీళ్ళంతా చెప్పడం జరిగింది। దానికి సంబంధించి పూర్తిగా క్లారిఫికేషన్ కూడా ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చారు। అదేవిధంగా ఏదైనా అర్జీలు ఉంటే వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఒక లిఖితపూర్వకంగా తీసుకొని ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది। తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఒక సంఘం జాగర్లమూడి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది। అక్కడ ఒక బస్ స్టాప్ సచివాలయం దగ్గర కన్స్ట్రక్ట్ చేశాం, బట్ అక్కడ బస్సెస్ ఆగట్లేదని లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పారు। అదేవిధంగా ఈ మీటింగ్లో కూడా అది రీఇటరేట్ చేశారు। దానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు దానికి సమాధానం చెప్పడం జరిగింది। అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా కూడా ఎంఆర్ఓ గారు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పటివరకు చేశారు అనేది తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరిగింది। అండ్ నేను